అసోసియేషన్ పెట్టి ఇంత అభివృద్ధి చెందడానికి ముఖ్య కారకులైన పక్కనే ఉన్న చెలికాని సీతారామయ్య గారికి ఈ మొక్కలన్నీ ఆయన ఫ్రెండ్స్ అయిన. సో ఇంటి పేరు ఎన్ని పేరు కూడా సేవాకుమార్ వాళ్ళు ఎందుకు పెట్టారో మనకు తెలియదు ముందుగానే. అట్లా చెలికాని వారి ఇంటి పేరు ఎందుకు వచ్చిందో తెలియదు, కానీ యాప్ట్గా ఉంటాయి అనిపిస్తుంది నాకు ఎదుగుతున్నాను వారిద్దరికి. అలాగే మా స్పెక్ట్ తరఫున సావిత్రిబాయి పూలే ఎడ్యుకేషన్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పనిచేస్తే నేషనల్ బాడీ అండ్ ఆర్గాన్ డోనర్స్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్గా నేనున్నాను. నేను డాక్టర్ రమణ అసోసియేషన్ కొంతమంది తెలిసే ఉంటుంది. మొన్నదాకా గవర్నమెంట్ వెళ్ళాల్సిన సూపరింటెండెంట్గా వర్క్ చేశాను. నేను ఒక ఆర్థోపెడిక్ సర్జన్ని. తర్వాత రాధారాణి గారు ఇక్కడ మన డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్గా ఉన్నారు బాడీ అండ్ ఆర్గాన్ డోనర్స్ అసోసియేషన్కి. ట్రెషరర్గా కుమార్ గారు ఉన్నారు. వీరందరికీ కూడా నా నమస్కారం. మీ అందరికీ కూడా నా శుభోదయం. చాలా మంచిగా యోగా చేస్తూ చాలా యోగా సదస్సులో పాల్గొన్నాను. నేను ఆర్థోపెడిక్ సర్జన్ నైట్స్లో ఫీల్డ్ అడుగుతాయి. యోగా చేస్తే జాయింట్స్కి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, ఈ యోగా చేస్తే జాయింట్కి ప్రాబ్లమ్స్ వస్తాయి, వాటిలో పార్టిసిపేట్ చేశాను నేను. సో చాలా హ్యాపీగా ఉంది ఈ ఉదయం ఇక్కడ మీ అందరితో స్పెండ్ చేయడం అనేది. ముఖ్యంగా ఈ ఆర్గాన్ డొనేషన్ పక్షోత్సవాలు జరుగుతున్న సందర్భంలో రేపు 11వ తారీఖు వరల్డ్ ఆర్గాన్ డొనేషన్ డే సందర్భంలో మీ దగ్గర రావడం, ఎందుకంటే మీరందరూ చాలా ఎడ్యుకేటెడ్ లాగున్నారు. అయితే ఈ సదస్సు ఇక్కడ జరగడం మీరందరూ హాయిగా నిండు రేడు హ్యాపీగా ఉండాలని యోగా చేస్తున్నారు. మేము ఇది పొరపాటున దురదృష్టవశాత్తు అన్ఫార్చునేట్గా ఎవరికైనా న్యాచురల్ డెత్ అయినా లేకపోతే యాక్సిడెంట్ అయ్యి బ్రెయిన్ డెత్ అయినా అలాంటి వారికి ఏదైతే బతుకుండగానే లైవ్ డోనర్స్ అంటారు, వారికి ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి పెట్టిన ఒక సదస్సు. ఎవరైనా వెళ్ళించాలి కాదు, బట్ మీ అందరూ ఇలా యోగా చేస్తూ సొసైటీలో మంచిది స్ప్రెడ్ చేస్తూ నిండు నూరేళ్ళు ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా మొదటిగా కోరుకుంటూ, ఇక ఇవాళ ఈ సదస్సు ఉద్దేశం ఏంటో చెప్తాను. శరీర దానం అంటే బాడీ డొనేషన్, దేహదానం ఇంకొక రకంగా చెప్పాలి. దేహదానం ఈజ్ ఈక్వల్ టు జ్ఞానదానం. అది అంతవరకే చెప్తాను, ఎందుకంటే ఇది ఆర్గాన్ డొనేషన్ సదస్సు కాబట్టి. బికాజ్ మెడికల్ కాలేజీలు జరుగుతున్నాయి, మెడికల్ స్టూడెంట్స్ పెరుగుతున్నారు. చాలామంది మీలో పిల్లలు కూడా మెడికల్ స్టూడెంట్స్ అయి ఉండొచ్చు. వాళ్ళకి ఆర్టిఫిషియల్ బాడీస్ అనో వాటి ఆర్టిఫిషియల్గా చెప్తున్నారు. అలా కాదు. మేము చదువుకున్నప్పుడు నేను ఆంధ్ర మెడికల్ కాలేజీలో చదువుకున్నాను వైజాగ్లో. అక్కడ ఫార్మల్ బావి ఉండేది. బావిలో అనాథ శవాలను తెచ్చి పడేసేవాళ్ళు. మేము భలే వింతగా చూసేవాళ్ళం ఫస్ట్ ఇయర్లో. తర్వాత అలవాటు అయిపోయింది. అప్పుడు శవాలు పడుతున్నది కాదు, కాలేజీలు చాలా తక్కువ ఉండబట్టి. ఇప్పుడు కాలేజీలు విపరీతంగా పెరిగిపోయాయి, వాటికి కూడా కొరత ఏర్పడింది. కాబట్టి ఎవరైనా చనిపోయినప్పుడు న్యాచురల్గా ఆ బాడీ కనుక గుంటూరు మెడికల్ కాలేజ్ మన దగ్గరలో ఉన్న, లేకపోతే ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్, లేదా కాటూరు మెడికల్ కాలేజ్, చాలా మెడికల్ కాలేజ్ వచ్చి ఎవరి దగ్గరలో ఉన్న వాళ్ళు, ఎవరి సాల్వ్ మీద ఉన్న వాళ్ళ చోట అక్కడ ఇవ్వచ్చు. అంతవరకే శరీరాన్ని కూడా చెప్తాను నేను, దాని డీటెయిల్స్లో వెళ్ళను. ఇప్పుడు ఆర్గాన్ డొనేషన్ అనేది ప్రైమ్ ఇంపార్టెంట్. మనకి 1 రోజు వచ్చింది, ఎక్కువ టైం తీసుకోను. దీంట్లో లైవ్ డోనర్స్ మీ అందరికీ తెలుసు. మనందరము బ్లడ్ డొనేషన్ చేస్తాం చాలా ఈజీగా. నేను ఆర్థోపెడిక్ సర్జన్గా దాదాపు 30 ఏళ్ళు జీజీహెచ్లో పనిచేశాను. ఒక టీచర్గా కానీ, ట్రామా సర్జన్గా, రిప్లేస్మెంట్ సర్జన్గా అక్కడ పనిచేస్తున్నప్పుడు ప్రతిసారి మా బ్లడ్ అవసరం అవుతూనే ఉంటుంది. బ్లడ్ 20 మంది వస్తారు వెంటనే, ఆ స్టూడెంట్స్ అందరూ వస్తారు, పడిపోయాడు, యాక్సిడెంట్ అయిందని. బ్లడ్ అనేది ఎవరికి అనుకుంటే ఇప్పుడు కూడా 2026 కూడా అదే జరుగుతుంది. లేకపోతే వాళ్ళ అమ్మ వచ్చేసి మా అబ్బాయి పని చేసుకునేవాడండి, ఎవరు బ్లడ్ లాగేదండి చెప్తూ ఉంటారు. ఎంతో బతులాడితే కానీ ఇప్పటికి కూడా బ్లడ్ రాని పరిస్థితులు ఉన్నాయి. సో అదొక డొనేషన్, చాలా లైవ్లీ డొనేషన్. మీరు ఈ మధ్య చూస్తున్నారైతే మనకి ఈ సోషల్ మీడియా బాగా స్ప్రెడ్ అవడం వల్ల చాలామంది ముందుకు వస్తున్నారు. నేను 50 సార్లు ఇచ్చాను, నేను 100 సార్లు ఇచ్చాను, చాలామంది మనం చూస్తున్నాం మీడియాలో. సో అలా అందరూ ఎవరైనా ఇవ్వచ్చు బ్లడ్. అయితే డాక్టర్స్ ఏజ్ని బట్టి, మీకున్న జబ్బులను బట్టి, కొన్ని జబ్బులు ఇవ్వకూడదు మీకు అన్ని తెలిసి, ఈ పాటికి మనందరూ ఎడ్యుకేటెడ్ కాబట్టి ఎవరికి ఇవ్వాలో డెఫినెట్గా డాక్టర్స్ ఒకరు ప్రాణం తీసి ఒకళ్ళు ప్రాణం పెట్టాలని ఎప్పుడు ఏ డాక్టర్ అనుకోరు. కాబట్టి అన్నీ చక్కగా చెక్ చేసి బ్లడ్ మ్యాచ్ చేసి క్రాస్ మ్యాచింగ్ చేసి ఇస్తారు. అది అందరూ బ్లడ్ డొనేషన్ సింపుల్గా చేస్తుంది. ఇంకో లైవ్ డోనర్ వచ్చి కిడ్నీ ఇవ్వడం. 2 కిడ్నీలు ఉంటాయి కాబట్టి ఒక కిడ్నీ ఇవ్వచ్చు. ఈ కిడ్నీలు ఎందుకు చెడిపోతుంది అంటే సేవకుమార్ గారు చాలా బాగా చెప్తారు. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ మనకి. అయితే ఎవరు వింటారు, ఎవరు వినరు. ఒకవేళ వింటారు, ఆచరిస్తారా? మన భారతదేశం
పొరపాటు మన ఆంధ్రప్రదేశ్లో అయితే ఆరంభ సౌరత్వం మనం మొదలు పెడతాం, ఏ పని పూర్తి చేయము. అందరికీ అన్నీ తెలుసు, కానీ పొరపాటు కూడా మూర్ఖంగా మాట్లాడి ఎగరించి మాట్లాడి ఇదే గోడ. తిప్పుతాడు, యాక్సిడెంట్ అవుతుంది, అది ఎందుకు తిప్పుకుంటే గొడవ పెట్టుకుంటాడు ఆపేసి. మన రైట్ హ్యాండ్ కూడా గొడవ పెట్టు మీదకి వచ్చేస్తుంది. ఇది మనకి మన దీన్ని అసలు మనం ముందు కట్ చేయాల్సిన అవసరం ఉంది. సరే, అవన్నీ పక్కన పెట్టి సొసైటీ మనం మార్చడానికి ప్రయత్నం చేస్తే మన జీవితం అయిపోతుంది సంగతులు. సో మనకి ఇక్కడ కిడ్నీలు ఎందుకు పాడవుతారని చాలా చక్కగా చెప్పారు. బ్యాడ్ ఫుడ్ హ్యాబిట్స్, ఏదైతే తినకూడదో అది ఖచ్చితంగా తింటాము, ఏదైతే తాగకూడదో అది ఖచ్చితంగా తాగుతాము. ఈ 60 వేల చేసే బండి లేకపోతే ఒక 5 లక్షలు చేసే కారుకి పెట్రోల్ పోయి మళ్ళీ పెట్రోలే పోస్తాం, డీజిల్ పోయి మళ్ళీ డీజిలే పోస్తాం. అయ్యా 5 కోట్ల శరీరం ఇది పెద్ద వాహనం, ఇది నీ శరీరం చాలా ఇంపార్టెంట్, నీకు బతుకున్న రోజు హాయిగా ఉంటాం నేను చెప్పినా వినకుండా మజ్జిగ తాగు, పాలు తాగు అంటే మనము మందు తాగుతాము, గంజాయి తాగుతాము, ఇది పరిస్థితి. స్మోకింగ్ చేస్తాము. ఇవన్నీ చేయటం వల్ల ప్లస్ మన పరిస్థితులు కూడా అక్కడే వచ్చాయి. గ్లోబల్ వార్మింగ్ కానీ ఒక చెట్టు మొక్క పెంచము. ఇక్కడ చూడండి, నేను చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ ఒక మొక్క మన చేతితో పెంచము, కావాలంటే అడ్డొస్తుంది తీసేయడానికి రెడీగా ఉంటాము. అలాంటి సొసైటీలో పొల్యూషన్ విపరీతంగా పెరిగిపోయింది, ఫుడ్ ప్రొడక్ట్స్ ఎలక్ట్రేషన్ పెరిగిపోయింది. ఎవరు అడగము, అంతా మనవాడలేను. ఏమైనా తప్పు చేసిన మనవాడు వదిలేయండి. ఇది అందరం పోయాము, అందరం స్టేజ్కి వచ్చిన తర్వాత అప్పుడు అర్థమవుతుంది. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో అన్ని చోట్ల మనకు తినే తిండి, పీల్చే గాలి, ప్రతిదీ పొల్యూషన్, ప్రతిదీ అడల్టరేట్. వీటన్నిటి వల్ల కిడ్నీలు త్వరగా చెడిపోతుంది. కామన్ కోసం మమ్మల్ని వచ్చి వేసేది కిడ్నీలు ఎందుకంటే అందరికీ చెడిపోతుంది. ఇదే ప్రాబ్లం. తాగే వాటర్ బాగుండదు, తినే ఫుడ్ బాగుండదు. సో వీటివన్నిటి వల్ల కిడ్నీలు చెడిపోతుంది. బ్యాడ్ హ్యాబిట్స్ వల్ల, బ్యాడ్ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల, స్ట్రెస్ వల్ల, ఇవన్నీ కలిపితే కిడ్నీలు పోతుంది. వీళ్ళందరూ ఐసీయూలో ఆహాకారం చేస్తారు. తీసుకుంటే సామాన్య ప్రజాన్ని కానీ రోజు చూసేవాళ్ళు. సో అలాంటి వాళ్ళు వచ్చారుగా, ఇంక మనం ఆపెత్తే పోద్ది. లైవ్ డోనర్స్లో